ఈ 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత తెలుసా మీకు? తెలియదండి. ఈ 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా 4 సంవత్సరాల్లో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పు ఎంత చేసిందో సేమ్ అదే అమౌంట్ కుటుంబ ప్రభుత్వం ఈ 18 నెలలు చేసిన అప్పు అది. సంక్షేమ పథకాలు మరి అమలు చేయాలంటే ఖచ్చితంగా అప్పు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజల మీద బడ్డెన్ వేయకుండా ప్రభుత్వం చేస్తుంది. ఇది ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రజల మీద బడ్డెన్ వేయట్లా. గత ప్రభుత్వం ప్రజల మీద బడ్డెన్ వేస్తూ అప్పులు చేసింది. ఈ ప్రభుత్వం ప్రజల మీద బడ్డెన్ వేయకుండా అప్పులు చేస్తుంది. అట్లాగే గత ప్రభుత్వ కార్యాలయాలని తాకట్లు పెట్టి అవన్నీ కూడా మనం చూసాం. ఈ ప్రభుత్వం అలాంటిది లేకుండా ముందుకెళ్తుంది. సార్, ఇప్పుడు మన ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. ఆడపిల్లల మీద ఏదైనా అఘాయిత్యం పాల్పడినే చెయ్యాలంటే అదే వాళ్ళకి చివరి రోజు అన్నారు. గతంలో డిప్యూటీ సీఎం అవ్వక ముందు ఈ రోజున డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక కీరోలుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, మహిళల భద్రత అంటే ఎలా ఉంది, ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనిత గారు బాధ్యతలు స్వీకరించాక, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ విధంగానే ఎక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరిగినా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. డైరెక్ట్ హోమ్ మినిస్టరే అక్కడికి ఫీల్డ్కి వెళ్ళి విచారణ చేసి వాళ్ళని పట్టుకుని యాక్షన్ తీసుకునే దానిలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది.